Dance with me. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఒకసారి నా కంటెంట్ చూడండి. నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోకి వచ్చేస్తే మీరు లాస్ట్ వీడియో నాది చూడాలన్నమాట. ఈ వీడియో అర్థం అవ్వడానికి లాస్ట్ వీడియోలో మేము మా తమ్ముడు వాళ్ళ ధోతి సెరమనీ ఉందని చెప్పి ఊరికి వచ్చామన్నమాట. సో లాస్ట్ వీడియోలో మేము వాళ్ళ ఇంట్లోనే పెళ్లి కొడుకుని చేసుకున్నాము. ఎందుకు అని అంటే ఆ రోజు ఏదైతే హల్దీ చేస్తున్నామో ఈ రోజు అంత డే బాగాలేదు అని చెప్పేస్తే సర్లే ఇంట్లోనే జస్ట్ చేసుకుందాము పెళ్లి కొడుకుని, తర్వాత అందరు ఉంటారు కదా అది కొంచెం గ్రాండ్గా చేద్దాం అన్నట్టు అనుకున్నాము. సో ముందు రోజు మొత్తం పెళ్లి కొడుకు ఇంట్లోనే చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ హల్దీ సెరమనీ అనేది పెట్టుకున్నాం. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇంకా సియానే హైలైట్ అని చెప్పొచ్చు. ఆమె డాన్స్ ఇంకా మ్యూజిక్ పెట్టేసరికి డాన్సులు అవన్నీ చెప్పి ఎగురుతుంది బాగా. అండ్ మా తమ్ముడిని మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు వాడు భయంగానే కూర్చున్నాడు. ఇంకా కొంచెం నైట్ అయ్యేసరికి వాడు బాగానే అయ్యిండు, కానీ మళ్ళీ సెటప్ అంతా చూసి మళ్ళీ ఎక్కడ నాకు మొత్తం మొహం అంతా పూసేస్తారని భయం పడుతున్నాడు. బట్ మా పెద్దోడు వాడిని చాలా సంజాయించిన అనమాట. వాళ్ళు కూర్చొని ఇంకా మంచి ఫొటోస్ అవన్నీ దిగి మళ్ళీ వాళ్ళకి బొట్టు అవంతా పెట్టి మా హల్దీ సెరమనీ అయితే స్టార్ట్ చేసాము. సో హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము కూడా డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసేసుకొని మళ్ళీ అందరి ముందు పెళ్లి కొడుకు చేయడం అయితే మేము స్టార్ట్ చేసాం అనమాట. యాక్చువల్లీ ఆ రోజు ఫుడ్ దగ్గర చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయినాయి. అసలు ఒక్కసారికి అందరు మూడ్ ఆఫ్ అయింది. బట్ తర్వాత అన్నీ సెటిల్ అయిపోయి అందరు మంచిగా చీర్ అప్ అయినారు. సో మళ్ళీ వీళ్ళని కూర్చోబెట్టి, అంటే మీరు నిన్న వీడియోలో చూసారు కదా సేమ్ అదే, అంటే ఎలా అయితే చేసామో అదే బట్టల్లో వాళ్ళు కూర్చొని పెట్టి తర్వాత ఈరోజు కొంచెం గ్రాండ్గా చేస్తున్నామని వాళ్ళని కుర్తా వేసుకోమని చెప్పాను అనమాట. మేడం మేడం ఇది కూడా మేడం. काय डिजाइन करायला संदीप नाही, मैं संदीप के काय तो कह रहा हूँ. సో మా తమ్ముడు వాళ్ళదైతే వాళ్ళకి పెళ్లి కొడుకు చేయడము అదంతా అయిపోయింది. అందరం లంచ్ చేసేసుకున్నాం. లంచ్ చేసేసుకొని వీళ్ళని మేము మళ్ళీ టెంపుల్లో వెళ్ళి వదిలిపెట్టి రావాలన్నమాట. అంటే మా బాబాయ్ పిన్ని వాళ్ళతో ఉండొచ్చు. సో వీళ్ళిద్దరు లాగానే చాలామంది పిల్లలు వస్తారనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇది చేయించుకోవడానికి. ఉపనయనం అనేది మా దగ్గర చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే తర్వాత ఇది అయ్యి ఉండాలన్నమాట అబ్బాయిలకి. సో మా తమ్ముడు వాళ్ళ లాగానే ఇక్కడ చాలామంది పిల్లలు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారనమాట. యాక్చువల్గా ఇది కొన్ని ఏజెస్లోనే చేస్తారంటే 9 odd ఇయర్స్లోనే చేసుకుంటారు అనుకుంటా. 9, 11 అనుకుంటాను నేను, నాకు తెలిసి. సో ఆ ఏజెస్లోనే పిల్లలది అనేది అయ్యాలన్నమాట. ఒక ఎనీ రీజన్స్ వల్ల వాళ్ళకు అప్పుడు జరగలేకపోతే ఉపనయనం అనేది వాళ్ళు పెళ్ళి చేసుకోవడానికి ఒక రోజు ముందు
ముందైనా లేదా ఆ పెళ్లి రోజు పొద్దున్నైనా వాళ్ళ ఉపనయనం అనేది జరగాలి. అంత ఇంపార్టెంట్. అప్పుడు కానీ వాళ్ళని పెళ్లి పీటల మీదకి తీసుకెళ్లరు. అది జరిగిన తర్వాతనే వాళ్ళు పెళ్ళి అనేది చేసుకోవాలి. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మా దానికి ఇక్కడ. మీలో ఎవరిలో అయినా ఇట్లా చేసుకుంటారా? ఉపనయనం అనేది ఇంపార్టెంట్ ఉందా, లేకపోతే జస్ట్ ఒక రిచువల్ లాగా చేసుకుంటారా? డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంతమంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళతో ఉండొచ్చు. అక్కడ గుడిలోనే స్టే చేయాలన్నమాట. ఫుడ్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. అంతమంది పిల్లలకు వాళ్ళతో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేస్తారనమాట. సో మేమైతే కొంచెం సేపు ఉండి దాని తర్వాత మేము వెళ్ళిపోయినాం. నైట్ ఇంకా ఉండలేదు మేము. మా బాబాయ్, మా పిన్ని, మా తమ్ముడు మాత్రమే ఉన్నారు. సో దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.